కొండగట్టు ఆంజనేయ స్వామిని ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కలవడానికి గబ్బర్ సింగ్ టీం వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టుకు వచ్చిన ప్రతిసారి ఆయనతో పాటుగా గబ్బర్ సింగ్ టీం ఉంటుంది. వాళ్ళు కూడా కొండగట్టు అభివృద్ధిలో పాటుపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండగట్టుని ప్రచారం చేయడంలో కావచ్చు, కొండగట్టులో దర్శనం చేసుకోవడం కావచ్చు, పవన్ కళ్యాణ్తో పాటుగా మొదటి నుంచి వీళ్ళు ముందున్నారు. సో నాతో పాటు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. సార్ చెప్పండి, మీరు మొదటి నుంచి కొండగట్టుకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తున్నారు? అప్పటి నుంచి వస్తూ ఉన్నారు. కొండగట్టుకి ఇప్పుడు నిధులు వచ్చాయి, కొంత డెవలప్మెంట్ ప్రారంభం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా అంటే చాలా సంతోషం సార్. మేము ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు కూడా మేము పవన్ కళ్యాణ్ సార్తో మేము వచ్చినాం ఇక్కడ. ఆ రోజు ఏంట్రా నాకు ఇంత నమ్మకం ఏంద్రా ఇక్కడ తెలంగాణలో గుళ్ళో ఇట్లా వచ్చి హనుమంతుడిని మొక్కుతున్నా అంటే పార్టీ 10 ఏళ్ళు అయినాక కూడా ఆయనది ఎక్కడ ఊపు ఎక్కడ అందలే ఆయన ఆశీస్సుల వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అవుతుందో అక్కడ కాకుండా ఇక్కడ ఆయన ఒక నమ్మకము హనుమంతుని మీద పెట్టుకొని ఇక్కడ ఇంత డెవలపింగ్కి ఆయన డిప్యూటీ సీఎం అక్కడ నుంచి ఇక్కడ తెలంగాణకు ఆయన గుర్తించినందుకు మాకు చాలా అంటే చాలా సంతోషం ఉంది. 100% ఈ గుడికి ప్రతి ఇటుకలో మా పవన్ కళ్యాణ్ సార్ 100% భాగం ఉంటాడు. ఆయనని సీఎం చేసుకోవాలని మా గబ్బర్ సింగ్ టీం కష్టపడతాము. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మాకు పవన్ కళ్యాణ్కి ఉండాలి. ఏది కావద్దు, మా పవన్ కళ్యాణ్ సార్ 100 ఏళ్ళు బతకాలి, ఆయన ఆశీస్సులు ఉండాలి, ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలి. ఆ మోడీ సార్కి ఒక హనుమంతులాగా బట్టు ఉండి మోడీ సార్కి సపోర్ట్ ఉండాలని మా గబ్బర్ సింగ్ టీం. ఆంజనేయ స్వామికి ఏం కోరుకుంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి? ఏం లేదు, మా సార్ సీఎం కావాలని కోరుకుంటున్నాం అంతే. నెక్స్ట్ వారాహి అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళింది అనమాట యాత్ర. ఆ రోజు కూడా వచ్చినాము, ఈ రోజు కూడా వచ్చినాము. సార్ ఎప్పటికీ మేము ఉంటాం. థ్యాంక్ యూ. రైట్, ఇది పవన్ కళ్యాణ్తో పాటుగా ఎప్పుడు పవన్ కళ్యాణ్కి భక్తులుగా గబ్బర్ సింగ్ టీం ఉంటుంది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కొండగట్టుకు వచ్చినా కూడా వారితో పాటు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ టీంలో భాగంగా వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. నిత్యం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో కొండగట్టుకి అభివృద్ధి కోసం టీటీడీ ద్వారా పవన్ కళ్యాణ్ నిధులు ఇప్పడం అనేది సంతోషకరంగా ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావాలని కొండగట్టు ఆంజనేయ స్వామిని వేడుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, కొండగట్టు నుంచి.